జనార్దన్ మరియు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు ఒంగోలు నగరంలోని 43వ డివిజన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఇంటింటికి వెళ్ళి మహిళలు యువతతో మాట్లాడే సమస్యలు తెలుసుకున్నారు. డివిజన్లో మినీ మేనిఫెస్టో కరపత్రాలు అందజేసి తెలుగుదేశం అధికారులకు వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అత్యవసరం అన్నారు. ఈ కార్యక్రమం మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, టీవీ శ్రీరామూర్తి, కామేపల్లి శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు తోకా వీరయ్య, పల్లపోతు వెంకటేశ్వరు, కమ్మ వెంకటేశ్వరు, తోకా బ్రహ్మయ్య, అంకమ్మ నాయుడు, అబ్బూరి సీను, నిడమనూరి పావన, ఉప్పలపాటి నాగేంద్రమ్మ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అడుకోండి ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో,
తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో తన తాతాంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధి తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా రామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో అయినా కూడా అట్లానే ఉండు నాన్న, అట్లానే ఉండు. వెనక్కి జరుగు. జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం, జిల్లాని తెలుగు పార్టీ.
తీసుకో గుడ్ అది రామణ యువసేన కమల ఎనక ఫోటో దిగు నాన్న ఫోటో ఫోటో దిగు నువ్వు కూడా ఫోటో తీసుకో వెనక జరగమ్మా ఇటు జరుగు మా ఇటు జరగండి ఇటు జరగండి ఇట్లా పక్కన పక్కన ఇట్లా ఇటు 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 బాగా పెట్టి ఇంకో బజార్ తీసుకుని సరిపోతే రెస్ట్ తీసుకున్నాక ఇలా ముద్దు మెయిన్ అయిపోయింది. శ్రీరామూర్తి అటు వస్తా తీసుకోరా ఒక్క నిమిషం రామ్మ పక్క రామ్మ నువ్వు చెప్పు రామ్మా ఇక్కడ ఉన్నాం కదా శనివారం మీటింగ్ రండి అక్కడికి నిదాంట్లో మీ దగ్గరే ఉంటుంది
శనివారం పెట్టాం మీటింగ్ నిరుణం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతం నాయకులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమంతో పాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏదైతే మహానాడులో జరిపిన మినీ మేనిఫెస్టోని 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. దాంతోపాటు మా ప్రీతం నాయకులు దామచల్ల జనార్దన్ గారు హయాంలో 2014 నుంచి 19 దాకా ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ మన డివిజన్లు ఏ విధంగా బాగుపడుతుంది, తెలుగుదేశం హయాంలో ఏం జరిగినాయి అన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ మేము ఈ రోజున ఈ కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం 43వ డివిజన్లో మా సోదరుడు లోక వీరయ్య, అలాగే మా పెద్దలు మా గురువారిలో వివి శ్రీరామూర్తి గారు, మా మిత్రులు కొల్లపోతు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ డివిజన్ కమిటీ సభ్యులు మా చిరంజీవి, మిగిలిన బ్రహ్మయ్య అందరూ మొత్తం కలిసి సమూహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మా మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు 43వ డివిజన్ మా డివిజన్కి రావటం జరుగుతుంది. మరి ఈరోజు వారిని స్వాగతం పలుకుతూ డివిజన్లోని నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. మొన్న ఈ వర్షాల వల్ల అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ 10 days మళ్ళీ మనం కూడా తిరగటం ఇవాళ నుంచి మళ్ళీ 43 నుంచి మొదలుపెట్టాం. రేపు 38, తర్వాత 44, తర్వాత 45 ఇటు కంప్లీట్ అయ్యేటట్టుగా ఇది షెడ్యూల్ రూపొందించుకున్నాం. మేము ఒకటే 14-19లో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా అదివరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దానికి సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన హౌసెస్ కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం. దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేసాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒకసారి అవకాశం అని చెప్పారు. దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. వరుస పెట్టే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కొక్కరు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసేవా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశంతో ఇద్దరు కలిసి చేయాలనే ఒక ఉద్దేశం రావటం, ఈరోజు ప్రజల్లో కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రజల కష్టాల నుంచి పోవాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు 2 పార్టీలు కూడా కలిసి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం, ఇదివరకు మార్పు అనేది చూశారు. అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఎక్కడా కూడా ఒక్క పని కూడా చేయలే. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయడం కూడా ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి రాక్షస పాలన మన ఒంగోలులో అనేక సమస్యలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో పొద్దున కూడా వేరే వాళ్ళు వచ్చారు. ల్యాండ్స్కి కూడా ఈరోజు గ్యారంటీ లేకపోవటం, ఎక్కడికెక్కడికి కబ్జాలు చేయటం, అదేవిధంగా బెదిరింపులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, లేకపోతే మాట్లాడితే కేసులు పెట్టడం, ఈ పోలీసు వాళ్ళకి అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ 5 ఏళ్ళు వాళ్ళంతా కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రజలు కూడా పూర్తిగా
విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు ప్రజలు ఎలా ఉన్నారో పలకరించడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి ఒక 5-6 డివిజన్లు కూడా కంప్లీట్ చేసాం. ఇట్లానే కంటిన్యూగా మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతాం. డోర్ టు డోరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించే పరిస్థితి ఈ కార్యక్రమంలో చేపట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అన్న పొద్దున రామారావు బొమ్మ గారి పెట్టెలో కలిపి అదే పొద్దున్న కొప్పోల్లో యాక్చువల్గా కొప్పోల ఊరికి మంచినీళ్ళు ఇచ్చాం, మనమే పైప్ లైన్ వేసాం. అదేవిధంగా రోడ్లన్నీ వేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయ్యే టయానికి కొన్ని గవర్నమెంట్ పొరపాటాలు ఇవన్నీ జరిగినాయి. దానివల్ల మెయిన్ డ్రైన్ కట్టలేకపోయాం. ఈరోజు కావాలని అత్యుత్సాహంతో వాళ్ళు పెద్దగా అక్కడ పక్కన ఇల్లు ఒకటి ఉంటే ఇల్లే పడిపోయేది. అలాంటిది జేసీబీ పెట్టి దానికి చిన్న బకెట్ పెట్టుకోవాలి, డ్రైనేజీకి ఏ సైజు బకెట్ పెట్టాలి, లేకపోతే మట్టి తీసి లోడ్ చేసేదానికి ఏ బకెట్ పెట్టుకోవాలో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఆ ఇంజనీర్ల మీద ఉంది. పెద్ద బకెట్ పెట్టి లాగారు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళంతా కూడా బాధపడుతున్నారని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్రైన్ కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఊరు వెనకటి నుంచి కూడా వాళ్ళకి విలేజ్ మ్యాప్లో కూడా ఊరు సైడ్ నుంచి ఒక కాలువ వాళ్ళకు ఉంది. ఆ కాలువని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాం. మన కమిషనర్తో కూడా మాట్లాడాం. కమిషనర్ కూడా మేము ఇటే తీసుకెళ్తాము, డైరెక్ట్గా రావని చెప్పేసి వాళ్ళు కమిషనర్ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూసి పొద్దున అక్కడ ఉండే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. మేము పాత ఏదైతే డ్రైన్ ఉందో దాంట్లో వెళ్ళమని కూడా వాళ్ళ కాంట్రాక్టర్తో కూడా చెప్పాం. ఇంకేదన్నా కానీ అత్యుత్సాహం చేస్తే మేము కూడా దానికి ఏం చేయాలో మేము చర్య తీసుకునే పరిస్థితి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.